హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నిజానికి నెటిజన్లు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఇప్పుడు ఎలా ఉందంటే అన్ని అపోహలు, అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేస్తున్నారు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఎగ్జాంపుల్గా ఎవరైనా ఒక రాజకీయ పార్టీకి ఒక సినిమా హీరో సరదాగా ఆయనకి మద్దతు ఇచ్చి మాట్లాడారనుకోండి, ఇంకేముంది, వాళ్ళిద్దరూ ఒకటే, ఈయన వచ్చి ఈయన పార్టీలో జాయిన్ అవుతాడంట అని చెప్పేసి రకరకాల వార్తలు. ఎవరైనా వెళ్ళి ఊరికే కలిశారనుకోండి, అబ్బా ఇక వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవుతున్నాడు అనమాట, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అనమాట అని చెప్పేసి అదొక వార్తలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న ఎన్నికల దృష్ట్యా కూడా ఈ రాజకీయ వాతావరణం, రాజకీయాల గురించి అలానే పొలిటికల్ అనేది బాగా హీట్ మీద ఉందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ న్యూస్ని ఎందుకు చెప్తున్నానంటే అండి, రేణు దేశాయ్ గారు మన పవన్ కళ్యాణ్ గారికి మాజీ భార్య గారు, అలానే ఆవిడ ఒక నటి కూడా. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ఆవిడ బయట కూడా మంచి మంచి పనులు కూడా చేస్తున్నారు. రీసెంట్గా ఈ 2-3 రోజుల నుంచి కూడా ఆవిడపై కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ అని చెప్పేసి, వేరే పార్టీలో చేరే ఆలోచన ఉందని చెప్పేసి. ఇక దీనిపై ఆవిడైతే స్పందించడం జరిగిందనమాట. నేను జనసేనలోనే కాదు, ఏ పార్టీలో కూడా చేరను అని చెప్పేసి ఆవిడ స్పష్టం చేశారు. మరి నెటిజన్లు ఇంకొంతమంది, మేడం మీరు జనసేనలో జాయిన్ అవుతారా అన్న ప్రశ్నకు ఆవిడైతే అసహనానికి గురయ్యారు. ఒకవేళ నేను జనసేనలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం దాంట్లో ఎటువంటి సీక్రెట్స్ ఉండవు. ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ పార్టీకి కూడా మద్దతు ఇవ్వట్లేదు. నా దృష్టి మొత్తం రైతు సమస్యలపైనే నేను కేంద్రీకరించాను. ప్రస్తుతానికి ఆ సమస్యలతోనే నేను బిజీగా ఉన్నాను. వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకే నేను ఈ పర్యటన కూడా చేస్తున్నాను. ఇక హైదరాబాద్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ప్రస్తుతం వైజాగ్, విజయవాడలో పర్యటిస్తున్న రేణు దేశాయ్ గారు త్వరలోనే హైదరాబాదు వచ్చే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారట. సో ప్రస్తుతానికైతే ఇలా జనసేనలో జాయిన్ అవుతున్నారు, వేరే పార్టీకి మద్దతు ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారికి పోటీగా నిలబడతారు అన్న రేణు దేశాయ్ గారిపై వస్తున్న వార్తలపై ఆవిడైతే స్పష్టంగా తేల్చేశారు. సో రేణు దేశాయ్ గారు జనసేనలోనే కాదు, ఏ పార్టీలో కూడా చేరరు, ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వరు. సో ఇదండి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్లా షేర్ చేయండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.